రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విజయ్ కి అస్సలు టైం కలిసి వస్తున్నట్టు లేదు. సినిమా స్క్రిప్ట్ కంటే భయంకరమైన ట్విస్టులతో ఆయన ప్రయాణం ప్రస్తుతం ఒక అగ్ని పరీక్షలా మారింది. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి రాగానే వ్యక్తిగత జీవితాన్ని రచ్చకేడ్చడం మొదలైంది. ఆయన తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఒక రేంజ్ లో ఉంది. దీనికి తోడు నటి త్రిషతో విజయ్ పేరును ముడిపెడుతూ వస్తున్న వార్తలు ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. సొంత కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచలేని వ్యక్తి రేపు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అంటూ ప్రత్యర్థులు దీనినే ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత వివాదాలకు తోడు రాజకీయ ప్రస్థానం ప్రారంభంలోనే ఒక పెను విషాదం చోటు చేసుకుంది. విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో జరిగిన తొక్కిసలాటలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గాయపడడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. ఒక నాయకుడిగా వేలాది మంది జనాలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనే ముద్ర ఆయనపై పడింది. ఈ ఘటన వల్ల పార్టీ పెట్టిన కొత్తలోనే ప్రాణ నష్టం జరగడం అటు అభిమానుల్లో ఇటు సామాన్య ప్రజల్లో కొంత ఆందోళన కలిగించింది. మరోవైపు విజయ్ రాజకీయాల్లో యాక్టివ్ అవగానే పాత ఆర్థిక లావాదేవీల ఫైళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఆయన గత సినిమాల పెట్టుబడులు, నిర్మాణ సంస్థల వ్యవహారాలపై సిబిఐ కేసులు, ఐటీ దాడుల భయం ఆయనను వెంటాడుతోంది. ఈ లీగల్ చిక్కుల వల్ల ఆయన పార్టీ పనుల కంటే కోర్టులు, లాయర్ల చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని విజయ్ మద్దతుదారులు వాదిస్తున్నప్పటికీ చట్టపరమైన ఇబ్బందులు ఆయన వేగాన్ని తగ్గిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే క్రమంలో విజయ్ కి సొంత కేడర్ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా నమ్ముకున్న పాత అభిమాన సంఘాల నేతలను కాదని కొత్తగా వచ్చిన రాజకీయ వ్యూహకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల పదవుల పంపకంలో వివక్ష జరుగుతోందని అసంతృప్తితో కొందరు కీలక నేతలు పార్టీని వీడటం విజయ్ కి గట్టి దెబ్బే అని చెప్పాలి. దీనివల్ల పార్టీ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. చివరగా సినిమా వాళ్ళంతా తనకు సపోర్ట్ చేస్తారని విజయ్ ఆశించిన పరిస్థితి మాత్రం రివర్స్ లో ఉంది. కోలీవుడ్ పెద్దలు కొందరు ఆయనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆయన సినిమాలకు థియేటర్ల కేటాయింపులు అడ్డంకులు సృష్టించడం, పంపిణీలో ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలతో ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఈ సవాళ్లన్నీ దాటుకుని దళపతి రాజకీయాల్లో నిలదొక్కుంటారా లేక ఈ వివాదాల్లోనే చిక్కుకుపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి.